హాయ్ ఫ్రెండ్స్, ఈ సైట్లో మొత్తము కామర్స్ అనేది సెటప్ చేసి ఉంది. అంటే కామర్స్కి సంబంధించిన అన్ని సెటప్ చేసి ఉన్నాయి మ్యాక్సిమము. ఇక్కడ షాప్ పేజ్లో మనకి ఎన్నైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ ప్రోడక్ట్స్ కింద ఫుడ్ కేటగిరీ, తర్వాత బ్యూటీ కేటగిరీ అని ఉంది. ఫుడ్ కేటగిరీలో ఏదైతే ఫుడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే కనిపిస్తాయి. బ్యూటీ కేటగిరీలో బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ కార్ట్ ఐటెం ఉంది. కార్ట్లో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్ అని ఉంది. ప్రొసీడ్ టు చెక్అవుట్కి వెళ్ళగానే మనకి పేమెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది, తర్వాత క్యూఆర్ కోడ్ అనేది రెండు అనేది ఎనేబుల్ చేశాను. ఇక్కడ ఇప్పుడు చూద్దాము, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనము కామర్స్ అనేది సెటప్ చేయాలి మన సైట్లో. దానికోసం మనము ఒక ప్లగిన్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి 5 పేజీలే ఉన్నాయి కదా. కామర్స్ సెటప్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా కొన్ని పేజెస్ అనేవి వస్తాయి. ఇక్కడ ప్లగిన్స్లోకి వెళ్ళాలి. డాష్బోర్డ్లోకి వచ్చినాము. డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ప్లగిన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి యాడ్ న్యూ అనేది క్లిక్ చేయాలి బటను. యాడ్ న్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కీవర్డ్స్లో మనము కామర్స్ అనే కీవర్డ్ ఎంటర్ చేయాలి. కామర్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఎప్పుడే కానీ ప్లగిన్స్ని ఆథర్ తోటి కన్ఫర్మ్ చేసుకోవాలి. బై ఆటోమేటిక్ అని ఉంది కదా, ఆథర్ అది ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డాష్బోర్డ్లో మనకి కామర్స్ అనే ఐకాన్ వచ్చింది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనము ప్రొడక్ట్స్ ఉంది కదా, జనరల్ పక్కకి ప్రొడక్ట్స్ అని ఉంది. ఆ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడ్రస్, స్టేట్ ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇక్కడ షాప్ పేజ్ వచ్చేసి డిఫాల్ట్గా షాప్ అని ఉంచుతాను. మనం ఎక్కడైతే ప్రొడక్ట్స్ కనిపించాలనుకుంటున్నామో ఆ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే డిఫాల్ట్గా షాప్ అనే పెడుతున్నాను. ఇప్పుడు రిఫ్రెష్ చేసితే మనకి ఎక్స్ట్రాగా కొన్ని పేజెస్ అనేవి వస్తాయి. షాపు, చెక్అవుట్, కార్ట్, మై అకౌంట్ అనేది పేజెస్ అనేవి మనకి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. ఇప్పుడు షాప్లో మనకి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. కార్ట్లో మనం సెలెక్ట్ చేసుకునేవి ప్రొడక్ట్స్ ఉంటాయి. చెక్అవుట్లో అమౌంట్కి, మై అకౌంట్ అంటే మనం ఇచ్చిన ఆర్డర్స్ అవన్నీ డీటెయిల్స్ మనకి మై అకౌంట్లో ఉంటాయి. ఇప్పుడు చూస్తే షాప్లో మనకి ఎంటీ ఉంది, ఎందుకంటే మనం ప్రొడక్ట్స్ అనేవి యాడ్ చేయలేదు. ఇక్కడ మొత్తం సెట్ చేసిన తర్వాత మొత్తం కిందికి వచ్చిన తర్వాత మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేంజెస్ని జనరల్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనం డిఫాల్ట్గా అడ్రస్ కానీ ఇక్కడ స్టేట్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. ఇక్కడ కంట్రీ మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కరెన్సీ మనము సెట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా అయితే మనకి యూఎస్ కరెన్సీ ఉంటుంది. మనం ఒకవేళ ఇండియా కావాలి అంటే ఇక్కడ కరెన్సీ అని ఉంది కదా, కరెన్సీ మీద క్లిక్ చేసి మనము ఇండియన్ రూపీస్లోకి పెట్టవచ్చు. ఇప్పుడు కేటగిరీస్ అనేటివి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇక్కడ డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ప్రొడక్ట్స్ అని ఉంది కదా, ప్రొడక్ట్స్ కింద కేటగిరీస్ అని ఉంది. కేటగిరీస్ క్లిక్ చేస్తే మనము కేటగిరీస్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ మాత్రం ఇవ్వాలి. మనము నేమ్ ఇస్తే మనకి స్లగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నేమ్ అనేది ఫుడ్ అని ఇస్తున్నాను, అంటే కేటగిరీ నేమ్ అనమాట. మనం ఫుడ్కి సంబంధించి ఐటమ్స్ ఎన్నైతే యాడ్ చేస్తామో అవన్నీ కేటగిరీస్ చూస్ చేసుకుంటే ఈ కేటగిరీలో మాత్రమే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మనము ఒక ఇమేజ్ అనేది చూస్ చేసుకుందాము. ఆల్రెడీ మీడియా లైబ్రరీలో ఉంటే ఆ ఇమేజ్ చూస్ చేసుకోవాలి. మీడియా లైబ్రరీలో లేకపోతే ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఫైల్స్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకి కంప్యూటర్లో ఓపెన్ అవుతుంది. నా ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే ఇమేజ్ ఫైల్స్ డౌన్లోడ్స్లో ఉన్నాయి. ఓపెన్ చేస్తాను డైరెక్ట్. ఇక్కడ ఇమేజ్ లోడ్ అయిన తర్వాత టిక్ మార్క్ పడుతుంది కదా, దాని తర్వాత సెట్ యాజ్ ఇమేజ్కి పెట్టాలి. మీ సైట్లో ఎప్పుడైనా కానీ డమ్మీ టెక్స్ట్ పెట్టాలంటే డూప్లికేట్ టెక్స్ట్, ఇది లారం ఇప్సమ్ టెక్స్ట్ అనేది పెట్టుకోవాలి. డిస్క్రిప్షన్లో లారం ఇప్సమ్ మీరు పెడుతున్నాను. ఇమేజ్ పెట్టాను. తర్వాత యాడ్ న్యూ కేటగిరీ అనేది ప్రెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక కేటగిరీ అనేది యాడ్ అయిపోతుంది, ఫుడ్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కేటగిరీ అనేది యాడ్ చేద్దాము. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బ్యూటీ కేటగిరీ. సేమ్ లారం ఇప్సము డిస్క్రిప్షన్ వేసాము. అప్లోడ్ ఫైల్స్ క్లిక్ చేయాలి. మళ్ళీ
ఆ కేటగిరీకి సంబంధించిన ఇమేజ్ అనేది చూస్ చేసుకోవాలి. మీ కంప్యూటర్లో ఇమేజెస్ ఎక్కడ ఉంటాయో ఆ ఫోల్డర్ చూస్ చేసుకోవాలి. అందులోంచి మనకు కావాల్సిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ అనేది మనకి మీడియా లైబ్రరీలోకి వచ్చిన తర్వాత మనము దానికి ఆల్ట్ టెక్స్ట్, టైటిల్ ఇవన్నీ ఇవ్వచ్చు, డిస్క్రిప్షను ఇవన్నీ మనకి ఇస్తే ఏమవుతుందంటే SEO పర్పస్ కింద పనిచేస్తాయి అన్నమాట. అవి ఇవ్వాలన్న మ్యాండేటరీ లేదు, కాకపోతే ఇస్తే ఏమవుతుందంటే మనకి SEOలో ర్యాంకింగ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు 2 కేటగిరీస్ అనేటివి యాడ్ అయిపోయినాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం క్రియేట్ చేసిన కేటగిరీలకి ప్రొడక్ట్స్ అనేటివి యాడ్ చేయాలి. కేటగిరీస్ ఎందుకంటే మనము పర్టికులర్గా ఎన్నైతే ప్రోడక్ట్స్ యాడ్ చేస్తామో ఆ ప్రోడక్ట్స్ అనేటివి పర్టికులర్ కేటగిరీకి చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే దాని రిలేటెడ్ ప్రోడక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు లారం విశ్వం టెక్స్ట్ తీసుకుందాము. ముందు ఒక ప్రోడక్ట్ అనేది యాడ్ చేద్దాము. ఆల్రెడీ మీ దగ్గర ప్రోడక్ట్స్ ఉంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ న్యూ ప్రోడక్ట్ అని ఉంది కదా, దాని కింద మనము ప్రోడక్ట్ యొక్క టైటిల్ అనేది ఇవ్వాలి. ఇక్కడ టైటిల్ నేమ్ ఇస్తున్నానంటే ఫుడ్ ప్రోడక్ట్ 1 అనేది ఇస్తున్నాను. ఇక్కడ కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. ప్రొడక్ట్ కేటగిరీస్లో ఇక్కడ ప్రొడక్ట్ ఇమేజ్ అనేది మళ్ళీ చూస్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ అన్నీ ఒకటేసారి మీడియా లైబ్రరీలో ఇంపోర్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. ప్రతిసారి మనము అప్లోడ్ ఫైల్స్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఒకటేసారి మీడియా లైబ్రరీలో పెట్టుకుంటే మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచే తీసుకోవచ్చు అనమాట, మీడియా లైబ్రరీ నుంచి. అన్నీ ఎక్కడంటే డౌన్లోడ్స్లో ఉన్నాయి కాబట్టి ప్రతిసారి నేను ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. దానిలోంచి ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి రైట్ టిక్ వస్తుంది. రైట్ టిక్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద సెట్ ఇమేజ్ అని ఉంది కదా, సెట్ ప్రొడక్ట్ ఇమేజ్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్పటిదాకా మనం ఆగాలి. ఆ లోపల మీరు ఇక్కడ టైటిల్స్ ఇవన్నీ ఇస్తే బెటర్ అనమాట. ఇక్కడ బ్లూ కలర్ బాక్స్ బటన్ అనేది ఎనేబుల్ అయింది. అది క్లిక్ చేసాం కదా, ప్రోడక్ట్ లోడ్ అయింది. ఇక టెక్స్ట్ మనం ఇవ్వాలన్నమాట. ప్రోడక్ట్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. తర్వాత ప్రోడక్ట్ టైటిల్ కింద లాంగ్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం కింద చూస్తే ప్రోడక్ట్ గ్యాలరీ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ మనం యాడ్ చేసేటప్పుడు ఏంటంటే HTML సపోర్ట్ చేయాలంటే టెక్స్ట్ అనేది పెట్టాలి ఖచ్చితంగా. ఇక్కడ రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్ అని ఉంది. రెగ్యులర్ ప్రైస్ అంటే నార్మల్గా 20 ఉంది. 10 రూపీస్ డిస్కౌంట్స్ అని ఇద్దాం అనుకుంటే ఒక 10 రూపీస్ పెట్టాలి అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే 20 కట్ అయిపోతుంది అనమాట. 20 మీద స్ట్రైక్ వచ్చి 10 రూపీస్ మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం, ఒక ప్రోడక్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి మనకి షాప్లో మనకి ప్రోడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి కాబట్టి మనం డైరెక్ట్గా షాప్ పేజ్కి వచ్చి దాని మీద క్లిక్ చేయాలి. మనం ఎన్నైతే ప్రోడక్ట్స్ యాడ్ చేస్తామో అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం యాడ్ చేసింది ఇది ఉంది కదా, ఫుడ్ ప్రోడక్ట్ అనేది యాడ్ చేసాము. 20 రూపీస్ అనేది కట్ అయింది, 10 రూపీస్ కనిపించింది. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ అనేది యాడ్ చేద్దాము. మళ్ళీ ఆల్ ప్రోడక్ట్స్లోకి వెళ్తే మనము ఎన్నైతే ప్రోడక్ట్స్ యాడ్ చేసామో అన్ని ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. మనం ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ని డూప్లికేట్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిసారి కొత్త ప్రోడక్ట్ చేయకుండా సేమ్ కేటగిరీకి సంబంధించింది ఉంటే డూప్లికేట్ చేసుకొని మనము జస్ట్ ఇమేజ్లు, టెక్స్ట్లు, టైటిల్లో మారిస్తే సరిపోతుంది అనమాట. ఇది ఏంటంటే డూప్లికేట్ చేసి ఏంటంటే ఆటోమేటిక్గా కేటగిరీ అనేది సెట్ అయి ఉంటుంది అట్లని. ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్ అయిపోయింది కాబట్టి బ్యూటీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సేల్ ప్రైస్ అనేది 30 పెట్టాను. ఇక్కడ రిమూవ్ ప్రోడక్ట్ ఇమేజ్ ఇది తీసేస్తున్నాను. బ్యూటీకి సంబంధించింది కాబట్టి బ్యూటీకి సంబంధించిన ఇమేజ్ ఏదో ఒకటి యాడ్ చేస్తున్నాను. దీనికి ఏం చేద్దామంటే మనము ప్రోడక్ట్ గ్యాలరీ అనేది ఇద్దాము. ప్రోడక్ట్ గ్యాలరీ అంటే మనము మల్టిపుల్ ఇమేజెస్ ఇవ్వచ్చు అనమాట. అది ఎట్లా వస్తుంది అంటే ప్రోడక్ట్ ఎక్కువ ఇస్తే మనకి స్లైడర్ లాగా ఇమేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ప్రోడక్ట్ ఇమేజ్ అనేది మెయిన్గా కనిపిస్తుంది. ఆ ఇమేజ్ కింద మనము ఇక్కడ ప్రోడక్ట్ గ్యాలరీ అనేది మళ్ళీ సపరేట్ అనమాట. ఒక ఇమేజ్ కనిపించి ఆ ఇమేజ్ కింద ఈ గ్యాలరీ అనేది కనిపిస్తుంది అనమాట. దీనికి ఆల్రెడీ మనం డిస్క్రిప్షను
తీసుకున్నాం కాబట్టి అవసరం లేదు. టైటిల్ అనేది మార్చాలి. ఇది బ్యూటీ ప్రోడక్ట్ 1గా టైటిల్ అనేది ఇస్తున్నాను. తర్వాత పబ్లిష్ అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు చూస్తే మనకి షాప్ పేజ్లో వెళ్ళి చూస్తే మనకి 2 ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి మనము ఫుడ్ కేటగిరీకి సంబంధించిన ప్రోడక్ట్ ఒకటి, తర్వాత వచ్చేసి బ్యూటీ కేటగిరీకి సంబంధించిన ప్రోడక్ట్. ఇప్పుడు క్లిక్ చేద్దాం. ఒకటి క్లిక్ చేసి ఏమవుతుందంటే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ తోటి ఓపెన్ అవుతుంది, షార్ట్ డిస్క్రిప్షను. కిందికి వస్తే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, రివ్యూస్ ఉన్నాయి, ప్రోడక్ట్ యొక్క గ్యాలరీ ఉంది కింద. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. ప్రొడక్ట్స్ పేజ్లో వెళ్దాము. ప్రొడక్ట్స్ పేజ్లో ఎంటీగా ఉంటుంది, ఎందుకంటే మనము ప్రొడక్ట్స్ ఇంకా మనం షాప్ పేజ్కి పెట్టాం కాబట్టి షాప్ పేజ్లో మనకు కనిపిస్తాయి. ప్రొడక్ట్స్ పేజ్లో ఏం చేద్దామంటే కేటగిరీ వైజ్ చూపిద్దాము. ఇప్పుడు ఈ ఫుడ్ ప్రోడక్ట్ అని ఉంది కదా, ఈ ఫుడ్ ప్రోడక్ట్ క్లిక్ చేస్తే మనకి ప్రోడక్ట్ యొక్క గ్యాలరీ అనేది కనిపించదు, ఎందుకంటే మనం యాడ్ చేయలేదు కాబట్టి. ప్రోడక్ట్ గ్యాలరీ దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ మనము మల్టిపుల్ యాడ్ చేస్తే అదొక స్లైడర్ లాగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మెన్యూస్లోకి వెళ్దాము. మెన్యూస్లోకి వెళ్ళి ఆ ప్రొడక్ట్ పేజ్ ఉంది కదా, ప్రొడక్ట్ పేజ్ కింద మనము ఈ 2 కేటగిరీలు లాంటివి చూపిద్దాము. ఇక్కడ ప్రొడక్ట్ కేటగిరీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. మనకున్న కేటగిరీస్ అనేది చూపిస్తుంది, ఫుడ్, బ్యూటీ. మనం 2 యాడ్ చేద్దాము, ఫుడ్ కేటగిరీ, బ్యూటీ కేటగిరీ. 2 టిక్ కొట్టి యాడ్ టు మెనూ అనాలి. యాడ్ టు మెనూ అనగానే మన మెనూకి యాడ్ అయిపోతాయి అవి. మెనూకి యాడ్ అయిపోయిన తర్వాత మనము వాటిని డ్రాగ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ కనిపించాలంటే ప్రొడక్ట్స్ కింద కనిపించాలి కాబట్టి ప్రొడక్ట్స్ కిందకి డ్రాగ్ అనేది చేసుకోవాలి. తర్వాత సేవ్ మెనూ అనే బటన్ క్లిక్ చేయాలి. ప్రొడక్ట్స్ కింద మనకి 2 కేటగిరీస్ అనేవి ఇప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు ప్రొడక్ట్స్ కింద డ్రాప్ డౌన్ వచ్చింది, ఒకటి ఫుడ్ కేటగిరీ. ఆ ఫుడ్ క్లిక్ చేయగానే బటన్ మనకి ఫుడ్లో ఏవైతే కేటగిరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయో అన్నీ కనిపిస్తాయి. మన కేటగిరీకి డిస్క్రిప్షన్ ఇచ్చాం కాబట్టి ఆ డిస్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి డిఫాల్ట్ సార్టింగ్ అనేది ఉందన్నమాట, రేటింగ్ తోటి అవన్నిటితోటి మనం చూసుకోవచ్చు. ఫుడ్ కేటగిరీ, తర్వాత బ్యూటీ కేటగిరీ, ఎన్ని కేటగిరీస్ ఉంటే అన్ని మనం ఇక్కడ సపరేట్గా కాల్ అనేది చేసుకోవచ్చు. షాప్ పేజ్లో మాత్రం డిఫాల్ట్గా అన్నీ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక కార్ట్ బటన్ అనేది కాల్ చేద్దాము. మనం అమెజాన్లో చూస్తే ఏమవుతుందంటే మనము ఇక్కడ యాడ్ టు కార్ట్ అనగానే మనకి ఒకటి కార్ట్లో మనకి నెంబర్ చూపిస్తుంది అనమాట. అంటే ఆ కార్ట్లో మనకి అమౌంట్స్, ఆ ఐటమ్స్ అనేటివి పడినట్టు ఉంటుంది కదా, దాన్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనము ప్లగిన్స్లోకి వెళ్దాము. ప్లగిన్స్లోకి వెళ్ళేసి యాడ్ న్యూ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ కీవర్డ్లో మనకు కావాల్సిన ప్లగిన్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కీవర్డ్ ఎంటర్ చేస్తే దానికి రిలేటెడ్ ఏవైతే ప్లగిన్స్ ఉంటాయో అన్నీ చూపిస్తుంది అనమాట. దానిలోంచి మనము కావాల్సిన ప్లగిన్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. ఇక చూస్ చేసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటంటే WooCommerce చెక్అవుట్ మెనూది కావాలి కాబట్టి నేను ఆల్రెడీ ఒకసారి ఇన్స్టాల్ చేశాను, దాన్ని యాక్టివేట్ చేయలేదు అంతే. ఒకసారి చూద్దాము. ఏమవుతుందంటే కార్ట్ బటన్ అనేది మనకు మెనూలో కనిపించేస్తుంది అనమాట. WooCommerce కార్ట్ అనేది చెక్ చేద్దాము. ఇది కాదు, కార్ట్ ఐకాన్ అనేది మనము మళ్ళీ ఒకసారి చూద్దాము.
కీవర్డ్ అనేది సరిగ్గా ఫైండ్ అవుట్ కాలేదు ఇందాక. ఊకామర్స్ కార్ట్ అనేది క్లిక్ చేసాము. మనకి ఏమని వస్తుందంటే ఊకామర్స్ మెనూ అని వస్తుంది అనమాట. ఊకామర్స్ మెనూ కార్ట్ అని ఉంది కదా, ఇది అనమాట. ఇది మనము ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత యాక్టివేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్ ఊకామర్స్ వెళ్ళిన తర్వాత దీని సెట్టింగ్స్ అనేవి చేయాలి. ముందు దీనికి సెట్టింగ్స్ ఉంటాయి. ప్లగిన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ క్లిక్ చేయగానే మన ప్లగిన్ నేమ్ వచ్చేసి ఇది ఊకామర్స్ మెనూ కార్ట్. ఇది క్లిక్ చేసుకోవాలి. దీంట్లో మనము ఏ మెనూలో కనిపించాలనేది చూస్ చేసుకోవాలి. మనకు ఒకటే మెనూ ఉంది కాబట్టి మెయిన్ మెనూ దానిలో కనిపించాలి. అంటే ప్రొడక్ట్స్ ఉన్నా లేకపోయినా చూపించాలని అడుగుతుంది. టిక్ కొట్టాలి అవును అని. ఇక్కడ మనము ప్రో వర్షన్ అనమాట, ఐకాన్ చూస్ చేసుకోవచ్చు. కార్ట్ మనకు ఎలా కనిపించాలి అనేసి చూస్ చేసుకోవాలి. అది పొజిషను, మళ్ళీ ప్రైస్ చూపించాలా, ఐటమ్స్ మాత్రమే చూపించాలా అన్ని ఆప్షన్ ఇచ్చింది. ఇప్పుడు చూస్తే మనకి కార్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. మెనూలో మనకి కార్ట్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి కార్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఒకటి యాడ్ చేద్దాము. యాడ్ టు కార్ట్ అంటే ఇప్పుడు అక్కడ ఒకటి ఉంది కాబట్టి రెండు అయిపోతాయి అనమాట. కార్ట్లో మనకి 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా యాడ్ టు కార్ట్ చేద్దాము. ఇప్పుడు ఆ కార్ట్లో మనకి 3 ఐటమ్స్ వస్తాయి. సో ఈ విధంగా మనకు కార్ట్ అనేది కొద్దిగా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కార్ట్ని వ్యూ కొడితే మనము ప్రొసీడ్ టు చెక్అవుట్ చేస్తే అమౌంట్కి వెళ్తుంది. ఆ ప్రొసీడ్ టు చెక్అవుట్లో మనం ఏంటంటే పేమెంట్ మెథడ్స్ అనేవి యాడ్ చేయాలి. 2 యాడ్ చేద్దాం. బ్యాంక్ మెథడ్ ఒకటి, క్యూఆర్ మెథడ్ ఒకటి ఇక్కడ వస్తాయి మనకి కింద. ఇప్పుడైతే పేమెంట్ మెథడ్స్ యాడ్ చేయలేదు కాబట్టి మనము క్యూఆర్ కోడ్ కోసం ఒక ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. యాడ్ న్యూ అనేది క్లిక్ చేయాలి. యాడ్ న్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ క్యూఆర్ కోడ్ పేమెంట్ గేట్వే అనేది సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డేవ్ అని ఉంది కదా, డేవ్ టెక్నో ఇది ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయాలి. తర్వాత ఇక్కడ ప్లగిన్స్ సెట్టింగ్స్లోకి రావాలి. మళ్ళీ ఊకామర్స్ సెట్టింగ్స్లోకి వచ్చి పేమెంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనము పేమెంట్స్ మెథడ్స్ అనేటివి ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. బ్యాంక్ మెథడ్ ఒకటి ఎనేబుల్ చేశాను. తర్వాత వచ్చేసి యూపీఐ క్యూఆర్ కోడ్ ఇది కూడా మనము ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే అది బటన్ అనేది ఎనేబుల్ అవ్వట్లేదు. ఆ బటన్ అనేది ఎనేబుల్ అవుతే మనకి ఇక్కడ మనము ప్రజెంట్ అయితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేద్దాము. సేవ్ చేంజెస్. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ జనరల్లోకి వెళ్దాము. క్యూఆర్ కోడ్ ఏంటంటే మనకి ఇండియాకి మాత్రమే అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఇండియాకి సెలెక్ట్ చేద్దాము. కరెన్సీ స్టేట్ వచ్చేసి మనము ఇండియా అనేది సెలెక్ట్ చేసుకుందాము. కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీస్ పెడదాము. అక్కడ క్యూఆర్లో మనం ఏంటంటే క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇక డ్రాప్డౌన్లో మనకు కావాల్సిన కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఐఎన్ అని పెడితే మనకి ఆ రిలేటెడ్ కీవర్డ్స్ వచ్చేస్తాయి. దానిలోంచి మనం చూస్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏంటంటే ఓన్లీ సపోజ్ ఇప్పుడు మనం ఓన్లీ ఇండియాలో మాత్రమే అలో చేస్తున్నాము ఈ అమౌంట్ అంటే ఓన్లీ ఇండియా మాత్రమే పెట్టుకోవచ్చు అనమాట డిఫాల్ట్గా. వేరే డ్రాప్డౌన్లో వేరే కంట్రీస్ ఏవి చూపించకుండా కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఓన్లీ 1 కంట్రీ మాత్రమే కనిపిస్తుంది అనమాట. వేరే కంట్రీస్ అనేటివి డిజేబుల్ అయిపోతాయి. ఇక్కడ కరెన్సీ అనేది చూస్ చేసుకోవాలి. కరెన్సీ మనము ఇండియన్ రూపీస్లో పెట్టాలి. ఇండియన్ రూపీ అనేది కదా సింబల్ ఉంది అక్కడ, రూపీ సింబల్. తర్వాత సేవ్ చేంజెస్ అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేద్దామంటే పేమెంట్స్
ఆ బటన్కి వెళ్దాము. పేమెంట్స్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే క్యూఆర్ కోడ్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ మనము సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసిన తర్వాత మేనేజ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బటన్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనము ఎవరికైతే అమౌంట్ ఐడి ఉంటుంది కదా, యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి మనము క్యూఆర్ కోడ్ కూడా ఎంటర్ చేస్తే బెటర్ అనమాట. ఎవరైనా కస్టమర్ వచ్చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ కూడా పే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వచ్చు మనము. ఇవన్నీ మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మనకు నచ్చినట్టు మనము డిస్క్రిప్షన్లో మార్చుకోవచ్చు. టైటిల్ కూడా ఇవ్వచ్చు. ఇక నేను ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్లో మనకి ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ అనేది ఇస్తాను. లైబ్రరీలో ఉంది. యాడ్ న్యూ అని క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ ఫైల్స్ అనేది చూస్ చేసుకొని ఫైల్స్ అనేటివి మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మన ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అన్నీ ఒకటేసారి మీడియాలో అప్లోడ్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇమేజెస్ అన్నీ మనకి కేబీలలో మాత్రమే ఉండాలి. ఎంబీలలో ఉంటే సైట్ అనేది స్లో అయిపోతుంది. కాబట్టి వాటిని కంప్రెస్ చేయాలి. టైనీ పిఎన్జీ అనేది చేసుకోవాలి. ఇప్పుడు సేవ్ చేంజెస్ అనేది క్లిక్ చేయాలి. ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి 2 పేమెంట్ మెథడ్స్ అనేవి కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి బ్యాంకు, నెక్స్ట్ వచ్చేసి క్యూఆర్ కోడ్ క్లిక్ చేయగానే మనకి క్యూఆర్ కోడ్ కస్టమర్ ఎంటర్ చేయడానికి క్యూఆర్ కోడ్, తర్వాత తన యొక్క బ్యాంకు ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. ఇక్కడ పే విత్ క్యూఆర్ కోడ్ అని క్లిక్ చేయగానే మనకి క్యూఆర్ కోడ్ ఎంటర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏ బ్యాంక్కి సంబంధించింది అనేది డ్రాప్ డౌన్ కూడా వస్తుంది. ఒకవేళ క్యూఆర్ కోడ్ అంటే అక్కడ ఎంటర్ చేసి చూపించవచ్చు అనమాట మనం. సో ఈ విధంగా మనము పేమెంట్ మెథడ్స్ అనేటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కస్టమర్ వచ్చేసి డైరెక్ట్గా పేమెంట్స్ అనేటివి చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా మనము సింపుల్గా మనకి సైట్లో WooCommerce అనేది సెటప్ చేసుకోవచ్చు.